గమ్యం మిగిలిన వాళ్లను గాలివానలు భయపెట్టలేవు. జర్నీని ఆస్వాదించే వాళ్లతో ఆటంకాలు జతకట్టలేవు. డాన్స్ చేయడమే తన ధీమాగా, స్టెప్పులు వేయడమే తన దీక్షగా, అలుపెరగని ప్రయాణంతో, కునుకెరగని ప్రయోగాలతో, తనదంటూ ఒక విలక్షణ శైలితో, తనకంటూ ఒక ప్రత్యేక స్థానం కోసం పలాస ప్రాంతం నుంచి ఉదయిస్తున్న కొరియోగ్రాఫర్ రాజాతో ఈ వారం మేం ఫేమస్. నమస్తే రాజా గారు. నమస్తే మ్యామ్. ఎలా ఉన్నారు? బాగున్నాను. వెల్కమ్ టు మేం ఫేమస్. థ్యాంక్ యూ. ఓకే సార్, మీరు ఎక్కడో మారుమూల ప్రాంతం నుంచి పిల్లలకి డాన్స్ నేర్పించుకుంటూ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ ఆడిషన్స్ వరకు వచ్చారు కదా. సో ఒక్కసారి మీ ప్రయాణం వెనక్కి తిరిగి చూసుకుంటే కనుక మీ ఫ్యామిలీ గురించి, మీరు చదువు, మీ ఊరు గురించి ఒకసారి చెప్పండి. నేనైతే శ్రీకాకుళం జిల్లా పలాస దగ్గర అక్కుపల్లి అనే పల్లెటూరు నుండి వచ్చాను. నా చదువు అంతా అక్కుపల్లిలోనే. నాన్నగారు అయితే ఫార్మర్, అమ్మ హౌస్ వైఫ్. ఇక్కడ నాకైతే చిన్నప్పటి నుండి డాన్స్ అంటే చాలా ఇష్టం అనమాట. కానీ మా ఏరియాలో డాన్స్ అనేది తక్కువ, అంటే అక్కడ డాన్స్ చేసేటోళ్ళు పెద్దగా ఉండరు అనమాట. ఉన్నా కూడా మా ఏరియా ఏంటంటే ఒక విప్లవ భావాలతో కూడిన విలేజ్ అనమాట. ఏరియా మొత్తం మాది ఉద్దానం అంటారు. సో నేను నాకు ఇష్టమైన డాన్స్ ఏంటంటే వెస్ట్రన్. సో మా ఏరియాలో ఓన్లీ ఫోకే నడుస్తుంది అనమాట, పల్లె జానపదాలన్నీ. అయినప్పుడు కూడా నాకు వెస్ట్రన్ డాన్స్ అంటే ఆ సినిమాల్లో చూసేసుకొని చిన్న చిన్న ప్రోగ్రామ్ చూసి చేయాలని తపన ఉండేది అనమాట. కానీ నాకు ఆ ఛాన్సెస్ అయితే దొరికేది కాదు. ఏదైనా చేయాలంటే గణేష్ పూజల్లో, చిన్న చిన్న పెళ్ళిళ్ళలో ఆ పాటలు వేస్తే దానికి తగ్గట్టుగా ఏదో డాన్స్ అలా చేసేవాడిని. కానీ కానీ మా ఇంట్లో మెయిన్ మా అమ్మ నాకు సపోర్ట్ చాలా ఎక్కువ అనమాట. నాకన్నా మా అమ్మ, నువ్వు కూడా చేయరా అని చెప్పేది ఎక్కువ. సో అలా కొన్ని డాన్సెస్ చేసేవాడిని చిన్న చిన్న ప్రోగ్రామ్స్లో. కానీ నేను చదువుకున్న స్కూల్లో మాకు డాన్స్ టీచర్ వచ్చారనమాట. ఆయన నాకు కొంతవరకు 3-4 సాంగ్స్ నేర్పించారు. సో అప్పటి నుండి ఇంకా ఆయన నేర్పించి వెళ్ళినాక అక్కడ నుండి ఇలానే చిన్న చిన్న కాంపిటీషన్ వేస్తే వెళ్ళడం అలా చేసేవాడిని. చుట్టుపక్కల ఏ కాంపిటీషన్ అయితే నేను విన్ కూడా అయ్యేవాడిని అనమాట. సో నాలో ఏదో ఉంది అని, నేనే కాకుండా నా ఫ్రెండ్స్, మా ఊర్లో కొంతమంది, వెళ్ళు మంచి స్థాయికి వెళ్తావు, మంచిగా డాన్స్ చేస్తాను అంటే నా మీద నాకున్న కాన్ఫిడెన్స్ కన్నా వాళ్ళకి ఎక్కువ పెరిగేది అనమాట. సో అలాగే కొంతమంది మాకు ఉత్తరాంధ్ర లెవెల్ డాన్స్ కాంపిటీషన్ అని కొన్ని అవుతాయి ఇయర్లీ 1 టైం అయ్యేటప్పుడు. నాకు ఇలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళు బాగుంటుందని. సో నేను వెళ్ళాను అనమాట. వెళ్ళి సో గెలుస్తానో లేదో తెలియదు అసలు. నాకు యాక్చువల్గా అంత పెద్ద కాంపిటీషన్ నేను ఎక్కడ విన్ అవ్వగలను అనుకున్నా. బట్ వెళ్ళాను, విన్ అయ్యాను. సో విన్ అయినాక ఓకే అంటే నార్మల్గా ఏదో సరదాగా వేసే నా డాన్స్ కెరీర్. సో అక్కడ నుండి ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక డాన్స్లో కంటిన్యూ అవ్వాలి అనే ఒక తపన వచ్చిందనమాట. సో అక్కడ నుండి 1 by 1 ఇంకా డాన్స్ కాంపిటీషన్స్ ఎక్కడ పెద్దవి అయినప్పుడు కూడా వెళ్ళేవాడిని, పార్టిసిపేట్ చేసేవాడిని. అలా మా శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడ కాంపిటీషన్ అయినా కూడా వెళ్ళేవాడిని అనమాట. కొన్ని దగ్గర విన్ అవ్వచ్చు, విన్ అవ్వకపోవచ్చు. సో కాంపిటీషన్ అయితే ఉండేది. సో నేను అప్పుడు ట్రై చేసే టైంలో అయితే అక్కడ నుండి ఎక్కడ ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలన్నా చేయాలన్నా అక్కడ ట్రావెల్ అవన్నీ కష్టం. కానీ ఏదోలా బస్సెస్కి వెళ్ళడం, అక్కడ నైట్ అలా బస్ స్టాండ్లో స్టే చేయడం, మళ్ళీ ఆ విలేజెస్ వెళ్ళడం, అక్కడ నుండి ఆ నైట్ టైం ప్రోగ్రామ్స్ నైట్ టైం అవుతాయి కదా. సో కాంపిటీషన్ చేసినాక మళ్ళీ అదే విలేజ్ బస్ స్టాండ్లో ఉండడం, మళ్ళీ మార్నింగ్ ఏమైనా వాళ్ళు లిఫ్ట్ అడిగి రావడం, అలా చాలా స్ట్రగుల్ చేశాను అనమాట. అయినప్పుడు డాన్స్ అంటే అదొక తెలియని పిచ్చి. సో ఆ విధంగా స్ట్రగుల్స్ అంటే చాలా. సో నాకు ఓకే ఏదైనప్పుడు కూడా నేను ఒక విన్నర్గా ఉంటున్నాను కాబట్టి, సో నెక్స్ట్ అనేది ఇంకా పెద్ద కాంపిటీషన్స్కి వెళ్ళాలి అనే దీంతో ప్రాక్టీస్ అనేది చాలా హెవీగా చేసేవాడిని అనమాట. నేను మాది అక్కుపల్లి పక్కనే బీచ్ ఉంటుంది, కొంచెం ఫేమస్ అక్కుపల్లి బీచ్ అంటే. నా ప్రాక్టీస్ అంతా బీచ్లోనే ఉండేది. సో నేను చేసే డాన్స్ ఏంటి వెస్టర్న్ కాబట్టి అప్పుడే డాన్స్ ఇండియా డాన్స్ అనేది వెలుగులోకి వచ్చేది అనమాట. అప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వలే. సో ఫస్ట్ అదే నేను డాన్స్ ఇండియా డాన్స్ చూసేసరికి అక్కడ హిప్ హాప్, లాకింగ్, పాపింగ్ అలా ఉండే స్టంట్స్ ఎక్కువ అనమాట. సో నేనేంటంటే ఇంకా ఏ డాన్స్ షో చూసినా కూడా అంతే ఉంటుంది కదా, స్టంట్స్ ఉంటేనే ఆ డాన్స్కి ఎంత క్రేజ్. స్టంట్స్ లేనిది ఇంకా డాన్స్ అయితే లేదు అసలు. సో ఆ విధంగా నేను దాన్ని పైన ఫోకస్ పెట్టి ఇంకా ప్రాక్టీస్ చేసేసేవాడిని. సో అలా చేసే క్రమంలో నాకు లెగ్మెంట్ ఇంజూర్ అయ్యింది, లెగ్మెంట్ కట్ అయ్యింది అనమాట. సో ఎంత జర్నీ ఫాస్ట్గా ఉండేటప్పుడు సడన్గా నాకు బ్రేక్ పడింది. ఓకే ఓకే. సో మీరు డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటేనే మీకు ఇంజురీ అయింది. సో అప్పటి నుండి ఇంకా నేను అప్పటి వరకు ఏంటంటే నేను ఇది డాన్స్ చేస్తూ ఇండియన్ ఆర్మీకి ట్రై చేసేవాడిని అనమాట. ఓకే. అంటే ఇప్పుడు
ఏజ్ పెరిగి కొద్ది బాధ్యతలు కూడా వస్తాయి కదా. సో మనది కొంచెం పూర్ ఫ్యామిలీ అనమాట. నాన్న పనికి వెళ్తారు అంతే, అమ్మ ఇంట్లో ఉంటుంది. సొంత ఇల్లు అయితే కూడా లేదు, కానీ మాకు ఆ ఫీలింగ్ అయితే లేదు. ఎందుకంటే అమ్మ నాన్న మమ్మల్ని అలా పెంచలేదు. అంటే నేను ఎప్పుడు దానికోసం ఆలోచించలేదు కూడా. కానీ ఏదైనప్పుడు కూడా నాకు చెల్లి ఉంది, చెల్లిని పెళ్లి చేయాలి, బాధ్యతలు కూడా పైన ఉన్నాయి. సో మనం డాన్స్ అంటే అవ్వదు, సో జాబ్ కూడా కావాలి కదా. సో అప్పుడు నేను ఇండియన్ ఆర్మీకి ట్రై చేసేవాడిని అనమాట. సో ఆ ట్రై చేసే క్రమంలో డాన్స్ కూడా చేసేవాడిని. ఇప్పుడు నాకు ఒకవైపు డాన్స్, ఒకవైపు జాబ్ ఏదైనా చేయాలని, కానీ లెగ్ ఇంజరీ అవడంతో సో రెండిటికి నాకు ఒక్కసారి ఆగిపోవాల్సి వచ్చింది. అటు వెళ్ళలేకపోయారు, ఇది చేసుకోలేకపోయారు, లేకుండా ఒక్కసారి ఆగిపోయాను అనమాట. సో అప్పుడు ఆగిపోయేసరికి కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాను. ఎంతలా అంటే పట్టింది మళ్ళీ మీకు రికవరీ అవ్వడానికి? రికవరీ అంటే మళ్ళీ సో ఇప్పుడు మెయిన్ ఏంటంటే లెగ్మెంట్, ఇప్పుడు దానికి ఆపరేషన్ చేయాలనుకుంటే దానికి మనీ కూడా ఎక్కువ కావాలి. సో మనీ కావాలి, ఇవన్నీ అప్పటి వరకు అంటే ఆపరేషన్ చేయడానికి కోసమని కొంత డబ్బులు కావాలి, ఇవన్నీ ఒకవైపు. అప్పుడే మాకు మా చెల్లి పెళ్ళి డేట్ కూడా దగ్గర పడింది అనమాట. ఒకవైపు చెల్లి పెళ్ళి చేయాలా, ఒకవైపు ఇది చేయాలా. ఆ స్ట్రగుల్స్ ఎక్కువ. కానీ ఓకే ఆపరేషన్ అయితే చేయించుకోవాలి, కానీ మనీ అంత కావాలి కదని అప్పుడు యాక్చువల్గా మా ఏరియా ఏంటంటే వలసలు వెళ్ళే ఏరియా అనమాట. చదివినన్ని రోజులు చదవాలి, లేదు ఏదైనా అయిపోతే వెంటనే వెళ్ళిపోవాలన్నమాట. అక్కడ నుండి గుజరాత్ అని ఇంకా వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతాం. సో నేను అలా వెళ్ళిపోవాల్సిందే. అలాగే ఎవరైనా కూడా మా ఏరియా అదొక ప్రాబ్లం అన్నమాట, పెద్ద ప్రాబ్లం అది. సో అలా నేను గుజరాత్ ఉండవేమో, జాబ్ సోర్సెస్ తక్కువ అంతే. ఇంకా అక్కడ మీరు డాన్స్ ఎలా నేర్చుకున్నారు? అంత చిన్న విలేజ్ అని చెప్తున్నారు కదా, డాన్స్ అంటే మీకంటూ డాన్స్ మాస్టర్ కానీ? డాన్స్ మాస్టర్ అయితే లేరు, కానీ నేను డాన్స్ మాస్టర్ అని మాత్రం ఒక వ్యక్తిని చెప్పిసుకోవాలి, మా పల్లవన్ సార్ అని. ఎందుకంటే ఆయన నాకు స్కూల్లో ఒక 3-4 సాంగ్స్ నేర్పించారు. సో దానికి ముందు నేను డాన్స్ నేర్చుకున్నాను, ఆయన వచ్చినాక కొంత నేర్చుకున్నాను. యాక్చువల్గా ఆయన క్లాసికల్ డాన్సరు, నేను వెస్టర్న్ డాన్సర్ అనమాట. సో ఆయన అంటే నేను చెప్పిసుకుంటాను ఆయన పేరే. తర్వాత వీడియోస్ చూసేసుకొని అలా ప్రాక్టీస్ చేసేసుకొని అలా నేర్చేసుకున్నాను. దానివల్ల డాన్స్పై ఇంట్రెస్ట్, ఆ విధంగా నేర్చుకోగలిగాను. ఓకే, సో మీరు డాన్స్ మీరే సెల్ఫ్గా నేర్చుకున్నారు, ఓకే. బట్ మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే డాన్స్లోకి రావడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? డాన్స్లోకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే అమ్మ. ఎందుకంటే అమ్మ యాక్చువల్గా చిన్నప్పుడు డాన్స్ చేసేది అనమాట. అంటే అమ్మ టైంలో డాన్స్ అంటే అది ఆడియో లేవు, ఏమీ లేవు అప్పుడు. అమ్మ ఏంటంటే అలాగే మా యాక్చువల్గా అమ్మ ఇష్టంతో ఏవో అప్పుడులో ఈ డబ్బాలు అంటారు కదా, దాని మీద కొట్టించుకొని అలా పిల్లలకు నేర్పించడం అలా చేసేది. అంటే అమ్మలో ఉంది ఎంతో కొంత, అది నాకు వచ్చింది అనమాట. సో అమ్మ ఆ ఇష్టాన్ని నా మీద ఇంకా అరే చేయరా ఇది అని చెప్పేది. సో ఇన్స్పిరేషన్ అన్నాక అంటే నన్ను అమ్మ తర్వాత ఇంకా నాలో ముందు నుండి ఒకటి ఉండేది అని కసి అనమాట, 10 మందిలో ఒకలా ఉండాలి, ఒకటిలా ఉండాలని. సో ఆ స్పెషల్ అనేది నన్ను ఇలా తీసుకొచ్చింది. సో బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ నాకు అలా బ్రేక్ పడడం ప్రాబ్లం అయింది. ఇప్పుడు మీరు రికవరీ అయ్యారా? అంటే మళ్ళీ మీరు డాన్స్ చేయగలుగుతున్నారా? మళ్ళీ అంటే చేయగలుగుతున్నాను. సో ఆ స్పీడ్ అయితే లేదు. తర్వాత లెగ్మెంట్ ఆపరేషన్ చేసేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నారా? ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నా. ఓకే, ఎంతమంది పిల్లలు ఉంటారు ఇన్స్టిట్యూట్లో? ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. 40-50 మెంబర్స్ ఉంటారు. ఒక సమ్మర్ క్యాంప్స్ అని పెడుతుంటాను, అప్పుడు ఆ టైంలో ఒక 100 అబవ్ ఉంటారు అనమాట. ఓకే, పలాసలోనే ఇన్స్టిట్యూట్ అంతానా. ఓకే సార్, మీరు లెగ్ ఇంజరీ అయింది అన్నారు కదా, సో రికవరీ అవ్వడానికి టైం పట్టింది అన్నారు. ఇప్పుడు మరి పిల్లలకి ఎలా డాన్స్ చెప్తున్నారు? అంటే నాకు లెగ్ ఇంజరీ అనేది 2011లో అయింది. సో నేను ఇన్స్టిట్యూట్ అనేది 2016లో స్టార్ట్ చేశాను అనమాట. ఈ గ్యాప్లో నాకు కొంత రికవరీ అయింది. సో పూర్తి స్థాయిలో అయితే కాలేదు, కానీ డాన్స్ అనేది విడిచిపెట్టుకోలేకపోతున్నాను. ఈ గ్యాప్లో గుజరాత్ అని చాలా దగ్గరికి వైజాగ్లో చాలా వర్క్ చేశాను. నేను ఇప్పుడు అంటే అక్కడ వర్క్ చేస్తుంటాను, కానీ నా మైండ్ అంతా ఇక్కడనే ఉంటుంది అనమాట. సో ఎంతో కొంత మా ఏరియాలో ఒక మంచి డాన్స్ మాస్టర్గా పేరు తెచ్చుకున్నాను కాబట్టి నేను ఎన్ని కాంపిటీషన్స్కి అయితే వెళ్ళేవాడినో అదే కాంపిటీషన్స్కి మళ్ళీ నన్ను జడ్జిగా పిలిచేవారు అనమాట. ఓకే, సో నేను డాన్స్ ఆగిపోయినప్పుడు కూడా నన్ను గుర్తించి జడ్జిగా పిలిచేవారు. ప్రతి ఒక్క డాన్స్ కాంపిటీషన్ అయితే నన్ను పిలిచేవారు అనమాట. సో ఆ విధంగా మళ్ళీ నాకు ఈ డాన్స్ పైన ఇంట్రెస్ట్ పుట్టేలా అది ఒక చేసింది నాకు. అలాగే 2016లో మా ఏరియాలో ఒక రిపోర్టర్ ఉన్నారనమాట. ఆయన పైన ఒక ఆర్టికల్ వేశారు,
ఒక పేదింటి అబ్బాయి అని మంచి డాన్సరు సో అండ్స్ అని. అది వచ్చినాక మరికొంత నాకు ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో అలానే అక్కడ ఒక పలాసలో ఒక స్కూల్ ఉంది, స్మార్ట్ స్కూల్ అని. సో ఆ స్మార్ట్ స్కూల్ వాళ్ళు డాన్స్ టీచర్గా పిలిచారు నన్ను. పిలవడంతో ఇంకా వెళ్ళి సరే సార్ నేను డాన్స్ నేర్పిస్తానని నా ప్రాబ్లం చెప్పాను. ఏమన్నారంటే పర్లేదు నువ్వు చెయ్యు, కూర్చొని చెప్పినా పర్లేదని. సో అలా చెప్పాను. అలా చెప్పేసరికి ఇంకా ఆ స్కూల్లో నాకు మంచి నేమ్ వచ్చింది. సో అక్కడ నుండి ఇంకా నారాయణ కుంటుకోట అని ఒక స్కూల్ ఉంది, అలాగనే సాయి వినీత్ అని ఒక స్కూల్ ఉంది. అలా నేను ఒక యాజ్ ఏ డాన్స్ టీచర్గా మంత్లీ శాలరీస్కి నన్ను పెట్టించుకున్నారు. సో ఇంకా ఇప్పుడు వర్క్ చేస్తున్నారా మీరు? చేస్తున్నాను. ఓకే, అటు వర్క్ చేసుకుంటూనే మీ పర్సనల్గా డాన్స్ ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే చాలా కాంపిటీషన్స్ జరుగుతుంటాయి కదా, ఈవెన్ టీవీ ఛానల్స్లో అయినా ప్రోగ్రామ్స్ చేస్తుంటారు కదా, దాంట్లో విన్ అయినా అవ్వకపోయినా దాని తర్వాత ఆ కెరీర్ అంటే ఆ నేమ్ బేస్ చేసుకొని వచ్చే ఇన్కమ్ కానీ దాని తర్వాత స్టెప్స్ ఎలా ఉంటాయి? అంటే ఆ ఫేమ్ యూజ్ చేసేసుకోనా? ఫేమ్ యూజ్ చేసుకొని అయినా ఒక కాంపిటీషన్కి వెళ్ళామంటే అక్కడ విన్ అయినా విన్ కాకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ డీ తీసుకున్నా కూడా ఆ డీ కాంపిటీషన్కి వెళ్తే అక్కడ విన్ అయినా అవ్వకపోయినా దాని తర్వాత ఆ డీ కాంపిటీషన్కి వెళ్ళినామన్న పేరు మాత్రం మనం యూజ్ చేసుకుంటాం కదా. సో అలా ఏమైనా ఇన్కమ్ జనరేట్ అవుతుందా వాళ్ళకి? అవుతుంది. సో వాళ్ళకి మంచి ఫేమ్ వస్తుంది కదా. సో వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఈవెంట్స్ ఉంటాయి అన్నమాట. సో ఆ ఈవెంట్లో ఓన్లీ సెలబ్రిటీస్ కానీ ప్రత్యేకంగా పిలుస్తారు. సో ఆ ఈవెంట్ ద్వారా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో అక్కడికి వచ్చిన నేమ్ ద్వారా ఇలాంటి ఇన్స్టిట్యూట్స్ పెట్టుకుంటారు. సో పెట్టుకోవడం వల్ల ఒక నార్మల్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం వేరు, ఒక సక్సెస్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం, ఆ విధంగా కూడా వాళ్ళకి ఎక్కువ హైప్ వచ్చి ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు మరి వాళ్ళు వచ్చి ఇన్స్టిట్యూట్స్ రన్ చేస్తుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఏమి ఉండదా మరి? ఉండదు మ్యామ్. అంటే జనరల్గా అందరూ జనాలలో ఒకటి పడిపోతుంది, ఓకే ఈయన తెలిసిన పర్సన్ కాబట్టి ఆయన దగ్గరికి పంపించాలి మా పిల్లల్ని, ఆయన ఆల్రెడీ నోన్ డాన్సర్ అలా ఉంటుంది కదా. సో మిమ్మల్ని రికగ్నైజ్ చేయాలి అంటే ఎలా? యాక్చువల్గా అంటే నాకు ఆ పరిస్థితి ఎదురవ్వలేదు. ఎందుకంటే నేను పలాసలో డాన్స్ స్కూల్ పెట్టేటప్పుడు నాకు ముందు ఆలోచన ఉండేది అనమాట. నేను ఎక్కడైనా డాన్స్ నేర్చుకుంటే బాగున్ను అని, డాన్స్ ఇన్స్టిట్యూట్ ఎక్కడున్నా బాగున్నా అనే వెతికే క్రమంలో మా ఏరియాలో డాన్స్ స్కూల్ అనేది లేదు. తరువాత మళ్ళీ నేను పలాస వచ్చి నేనే డాన్స్ స్కూల్ పెట్టాను అనమాట. అచ్చా, మీరు ఫస్ట్ పర్సన్ అక్కడ డాన్స్ స్కూల్ అంటే ఉండి చిన్న ఇప్పుడు నేను పెట్టే డాన్స్ స్కూల్ ఎలా ఉంటుందంటే కాంపిటీషన్స్కి వెళ్ళాలి, ఒక మూవీ డాన్సర్స్గా ఎదగాలి అనే కాన్సెప్ట్తో ఉంటాను అనమాట. పిల్లలు కూడా ఆ విధంగానే వస్తారు. సో ఆ విధంగా ప్రాక్టీస్ ఇచ్చి నేను పిల్లల్ని రెడీ చేసి పంపిస్తూ ఉంటాను అనమాట. సో మరి ఇంకా సెలబ్రిటీ వచ్చేదైతే లేదు, నాకు అటువంటి ఇబ్బంది అయితే ఎదురవ్వలేదు ఎప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సింగర్స్ని తీసుకుంటే కనుక సింగర్స్ ఒక కాంపిటీషన్కి వెళ్తే దాని తర్వాత వాళ్ళ వాయిస్ బాగుంది అని చెప్పేసి గుర్తుపట్టి చాలా కాంపిటీషన్స్లో ఛాన్సెస్ ఇస్తారు వాళ్ళకి ఆపర్చునిటీస్ రావడం అనేది ఎక్కువ ఉంటాయి. కానీ ఒక డాన్సర్ని గుర్తించాలి అంటే వాళ్ళు చాలా ఆలోచిస్తారు కదా, వీళ్ళు కొరియోగ్రాఫర్ కూడా వస్తారా లేదా అన్నట్టు ఆలోచిస్తుంటారు కదా. సో మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేశారా? డాన్సర్గా ఆపర్చునిటీస్ రాకపోవడం కానీ, లేదు అంటే కొరియోగ్రాఫర్గా కానీ? నేనైతే అలాంటివి ఫేస్ చేయలేదు మ్యామ్. ఎందుకంటే నేను రావడమే అంటే జనాలు మధ్యలో వచ్చినట్టు అనమాట, వాళ్ళని ఆకర్షిస్తూనే వచ్చాను. ఎందుకంటే రావడం నేను ఒక పల్లెటూరు నుండి వచ్చాను కదా. సో నన్ను అందరూ ఆహ్వానించేవారు అనమాట. అంతోపాటు అంటే నేను చేసే డాన్సెస్ అన్నీ ముందుగానే అంటే వైరల్ అయ్యి బాగానే, అంటే పలానా అక్కుపెల్లి రాజా అంటే ఒక మంచి పేరు ఉండేది అనమాట. సో ఆ విధంగా నేను ఎంతవరకు పై స్థాయికి వెళ్ళానో అక్కడి వరకు నాకు సక్సెస్సే ఉండేది. అందరూ నన్ను సపోర్ట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో నన్ను నా టాలెంట్ అక్కడ వరకు తీసుకెళ్ళింది అనుకోవాలి ఇంకా. సో నాకు లెగ్ ఇంజ్యూర్ ఎప్పుడైందో సో అప్పుడు నాకు ఆఫర్స్ కూడా వచ్చాయి. అప్పుడులో డాన్సింగ్ స్టార్స్ అని, రంగం అని, ఆట అని అయ్యి అప్పుడు. సో సైడ్ డాన్సర్గా నాకు చాలా అంటే నేను ఉత్తరాంధ్ర విన్నర్ అయ్యాను. అప్పుడు చాలా ఆఫర్స్ ఇచ్చారు. సో నాకు అయితే ఎదురవ్వలేదు, నాకు సక్సెస్సే కనిపించింది అన్ని దగ్గరలో. సో నాకు ఏదైనా ప్రాబ్లం అంటే అది నా లెగ్ ఇంజురీ అంతే. ఓకే, సో డాన్సర్కి ఒక కొరియోగ్రాఫర్కి డిఫరెన్స్ చెప్పమంటే మీరు ఏమని చెప్తారు? ఒక కొరియోగ్రాఫర్కి డాన్సర్ చెప్పాలనుకుంటే, ఒక డాన్సర్ అనే వ్యక్తి ఓన్లీ డాన్స్ వరకే పరిమితం. సో ఒక కొరియోగ్రాఫర్ అనుకోండి, సో డాన్స్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా ఎండ్ అవుతాయి, సో డాన్స్ చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి, ప్రతిదీ ఆయనకు ఒక ఐడియా ఉంటుంది అనమాట. సో అది ఉంటే కానీ ఒక
సాంగ్ కొరియోగ్రఫీ కానీ ఒక డాన్స్ కానీ చేయలేమన్నమాట. ఓకే. మూవీస్లో బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్కి అలా చేస్తుంటారు కదా చేస్తుంటారు. వచ్చి, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది? వాళ్ళకి పేమెంట్స్ కానీ వాళ్ళకి ఇన్కమ్ కానీ ఎలా ఉంటుంది? బాగానే ఉంటుంది మ్యామ్, బాగానే ఉంటుంది. పర్ డే కాస్ట్ అని అలా ఏమన్నా చేస్తారా, లేకపోతే పర్ డే కాస్ట్ అనే చేస్తారు. అంటే వాళ్ళు ఎంచుకున్న డాన్స్ కొరియోగ్రాఫర్ బట్టి ఉంటుంది, ఒక మాస్టర్స్ బట్టే ఉంటుంది అన్నమాట. సో అంటే వాళ్ళ ఫ్యూచర్ అయితే బాగానే ఉంటుంది ఇప్పుడు. ఓకే ఒకప్పుడు కన్నా ఇప్పుడు బాగుంది. ఓకే. సో ముందు నుంచి కంపేర్ చేస్తే ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్, అప్పుడు డాన్సర్స్కి ఎలాంటి ఆపర్చునిటీస్ కానీ ఎలాంటి గౌరవం ఉంటుండే, ఇప్పుడు ఏం చేంజ్ కనిపిస్తుంది మీకు? యాక్చువల్గా అప్పటి నుండి ఇప్పుడు చూసుకుంటే గౌరవం అనేది తక్కువే. సో అంటే సమాజంలో డాన్సర్స్కి తక్కువే. ఇప్పుడు పర్లేదు, అంటే డాన్స్ కోసం అందరికి నాలెడ్జ్ వచ్చిన షోస్ పెరిగాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు గుర్తింపు బాగానే ఉంది. కానీ డాన్సర్స్కి అయితే అంటే ఇప్పుడు కన్నా అప్పుడు చాలా ఇబ్బంది. అంటే ఎన్ని రకాలుగా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే తీసుకోండి, స్కూల్ లైఫ్ నుండి స్టార్ట్ అవుద్ది అనమాట. అరే ఏ డాన్స్ చేస్తారా అని, చదువుకోవద్దురా అని స్టార్ట్ అవుద్ది. కొన్ని రోజులు పోయిన తర్వాత నీవు జాబ్కి వెళ్ళవా, డాన్స్లు వేసుకుని తిరుగుతావా, ఇదే నీకు ఫుడ్ పడుతుందా అని కొంత టైం వరకు వస్తుంది. సో అలానే ప్రతిదీ, అరే నువ్వు ఇంకా పెళ్లి చేసుకోవా, ఇలా అయితే నీకు ఎవరు పిల్లకిస్తారు, అలా అంటే ప్రతిదీ అంటే బ్యాలెన్స్ అంటే మనల్ని డాన్స్కి సిచ్యువేషన్కి కంపేర్ చేస్తూనే ఉంటారు. సో ప్రాబ్లమే. ఇప్పుడు కూడా నన్నే తీసుకోండి, నాకు ఇప్పుడు మ్యారేజ్ అవ్వలే. సో చాలా వరకు వెళ్ళేటప్పుడు ఇలానే అంటారు అనమాట, నీకు ఎలా ఇస్తాం పిల్లకి, నువ్వు జాబ్ లేదు కదా, ఎలా పెంచుతావు. కొంత సక్సెస్, ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాను, ఒక 3-4 స్కూల్ ఒక డాన్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ఐడియా వచ్చి ఇప్పుడు ఓకే అంటే ఇవ్వచ్చు, కొంచెం సెటిల్డ్ ఆ విధంగా అనమాట. సో డాన్స్ లైఫ్ అంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది, కష్టమే. సో పక్కా ఒక డాన్సర్గా కానీ కొరియోగ్రాఫర్గా కానీ కంటిన్యూ అవుతున్నారంటే వాళ్ళకి సైడ్కి ఇంకొక జాబ్ ఖచ్చితంగా ఉండాలి అని అంటారా? ఉండాలి, ఇన్కమ్ సోర్స్ ఎక్స్ట్రా ఏదో ఒకటి ఉండాలి, లేకుంటే కష్టం ఫీల్డ్లో. కానీ ఈ మధ్య చూసుకుంటే కనుక జనాల్లో కూడా చాలా అవేర్నెస్ వచ్చేసింది అన్నిటి గురించి. అండ్ ఇంకొకటి, ప్రతి ఈవెంట్స్లో కానీ ఏ చిన్న ఈవెంట్ అయినా సరే ఒక డాన్స్ మాస్టర్ని పెట్టుకోవాలి, ఈవెంట్ సక్సెస్ చేసుకోవాలి అనే థాట్లోనే ఉంటున్నారు కదా. ఎంత చిన్నగా ఖర్చు పెట్టుకొని పెళ్లి చేసుకున్నా, పెద్ద స్థాయిలో పెళ్లి చేసుకున్నా కూడా ఒక డాన్సర్ని పెట్టుకోవాలి, ఒక ఈవెంట్ చేసుకోవాలి. ఈవెన్ ఒక చిన్న ఈవెంట్ చేసుకున్నా కూడా ఒక పక్కన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ డాన్స్ చేసుకునేలాగా ఒక కొరియోగ్రాఫర్ని పెట్టుకోవాలి అన్నట్టు చూస్తున్నారు కదా. సో అలా మీ ఊర్లో కానీ మీరు కానీ అలాంటి ఏమైనా రన్ చేస్తున్నారా? చేస్తున్నాము, ఈవెంట్స్ చేయడం కానీ. చేస్తున్నా. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏదైనా ఇన్కమ్ ఉందంటే ప్రజెంట్ అదే నడుస్తుంది అనమాట, ఈవెంట్స్ చేస్తే. అంటే ఇప్పుడు ప్రతి దగ్గర ఏ డాన్స్ లేనిదే ఏం లేదు, ఏదో ఒక ఈవెంట్ ఉండాలి. సో ఆ విధంగా ఇప్పుడు ఈవెంట్స్ ఎక్కువ. సో మాకైతే మా ఏరియాలో ఉంది. రీసెంట్గా మేము ఒక వెస్టర్న్ డాన్స్ యూనియన్ అని ఒక పెద్ద యూనియన్నే పెట్టించుకున్నాం శ్రీకాకుళం జిల్లాలో, ఓన్లీ ఈవెంట్స్ పర్పస్లోనే. అంటే అన్ని ఈవెంట్స్ అవుతున్నాయి. డాన్సర్స్ అయితే ఒకప్పుడు చాలా ఇబ్బంది అయ్యేవారు ఫైనాన్షియల్గా. సో ఇప్పుడు ఫైనాన్షియల్గా ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తూనే ఉన్నాయి, డైలీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, షోస్ ఉంటాయి, వెళ్తే ఇన్కమ్ వస్తుంటుంది. సో ఓన్లీ ఇలా అంటే ఒక డీకి వెళ్ళాలి, ఒక మూవీ కొరియోగ్రాఫర్ అవ్వాలి, సో అలాంటివి ఉండేటోళ్ళు కొంతమంది ఉంటారు అనమాట. సో వాళ్ళకి కొంచెం స్ట్రగుల్సే, అంటే అచీవ్ సక్సెస్ వచ్చే అంతవరకు. సో ఇలా డైలీ ఇన్కమ్ అనేది మాత్రం ఇప్పుడు పర్లే, ముందు కన్నా చాలా చాలా వరకు బాగుంది, చాలా వరకు బెటర్ ఉంది. ఈ ఈవెంట్స్ ఇవన్నీ స్టార్ట్ అయిన తర్వాత మీకు కొంచెం బెటర్గా ఉన్నట్టుంది. ఓకే. మీరు ఇలా డాన్సర్గా కంటిన్యూ అవుతా, నేను డాన్స్ ఫీల్డ్లోనే ఉంటా అన్నప్పుడు మీ ఇంట్లో నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంటుండే? మా ఇంటి నుండి ఫుల్ సపోర్ట్ మ్యామ్. అది ఎంతలా అంటే యాక్చువల్గా ఏ పేరెంట్స్ అయినా లెగ్ ఇంజ్యూర్ అయ్యి తర్వాత కూడా ఎవరు పంపించరు. ఫస్ట్ కూడా అంటే లెగ్ ఇంజ్యూర్ అవ్వకముందే పల్లెటూర్లు కదా, సో చాలా వరకు మా ఫ్యామిలీ వాళ్ళు కానీ పక్క వాళ్ళు కానీ చాలా వరకు ఎందుకు మీ అబ్బాయిని డాన్స్లో పంపిస్తున్నావు, ఊరు వెళ్ళి ఆ డాన్స్లు ఏంటి ఇలా అని చాలా వరకు అనేవారు. బట్ మా పేరెంట్స్ ఎప్పుడు నా వరకు తెచ్చేవారు కాదు, నన్ను కూడా ఏ రోజు ఏమనలేదు అనమాట. సో అప్పుడే ఏమనలేదు, ఇప్పుడు అస్సలే ఏమనరు. పేరెంట్స్ సపోర్ట్ ఉంది కాబట్టి తర్వాత ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా కూడా మీకు ఏం అనిపించలేదు? ఓకే. సో అంటే ఫ్యూచర్లో డాన్స్లో ఇది చెయ్యాలి అన్న మీ గోల్స్ ఏంటి? గోల్స్ ఏంటంటే ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలి మూవీకి. అలాగే నేనైతే ఏ స్ట్రగుల్ ఫేస్ చేశాను అంటే నేను ఎవరి దగ్గర డాన్స్ నేర్చుకోలేకపోయాను.
సో మా ఏరియా ఉండేటోళ్ళకి ఆ ప్రాబ్లం రాకూడదు. సో నా ద్వారా నా స్థాయికి తగ్గట్టుగా ఒక పై స్థాయికి తీసుకువెళ్ళాలి, అది మెయిన్ అనమాట. కానీ ఒక 100 మెంబర్స్ ఒక డాన్సర్స్ చూసుకుంటే దాంట్లో నాకు తెలిసినంత వరకు అయితే ఒక 10 మెంబర్స్ సక్సెస్ అయితే 90 మెంబర్స్ స్ట్రగుల్లో ఉండే వాళ్ళే ఉంటారు. సో నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అది అలానే కంటిన్యూ అవుతుంది అని అనుకుంటున్నారా? అవ్వదు మ్యామ్, నెక్స్ట్ జనరేషన్కి అయితే అవ్వదు. అంటే ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డాన్స్లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ పేరెంట్స్ చూస్తారు వీడు ఎలా ఫ్యూచర్లో ఎలా డెవలప్ అవుతాడు, ఎలా బ్రతుకుతాడు అనేసి అనమాట. మెయిన్ ఫైనాన్షియల్. సో ఇప్పుడు షోస్ వల్ల ఆ ప్రాబ్లం లేదనమాట. సో ఒకప్పుడైతే పేరెంట్స్ ఆలోచించేవారు వీడి ఫ్యూచర్ ఏమవుతుందో ఏంటో అని. ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. సో సెటిల్ అవుతాడు, ఫైనాన్షియల్గా వీక్ అయితే ఉండడు కాబట్టి ధైర్యంగా పంపిస్తారు డాన్స్లోకి. మనం సింగర్స్తో కానీ వేరే ఏ ఆర్ట్ ఫామ్ అయినా కంపేర్ చేసుకుంటే కనుక డాన్సర్స్ పడే స్ట్రగుల్స్, వాళ్ళ స్ట్రగుల్తోని చాలామంది సూసైడ్ కేసెస్ కానీ అలాంటివి చూస్తుంటాం కదా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏంటంటే మెయిన్ ఫైనాన్షియల్. ప్రతి దానికి అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు నాకైనా తీసుకోండి, నాకు 2011లో ఇంజూర్ అయిన తర్వాత మళ్ళీ 2016లో ఇన్స్టిట్యూట్ పెట్టే మధ్య గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ అయితే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయే రోజులు కూడా ఉన్నాయన్నమాట. ఒకవైపు డాన్స్ చేయలేను, రెండోది నేను ఎప్పుడైతే సెటిల్ అవ్వాలో ఆ టైంలో నేను పేరెంట్స్ అంటే ఫ్యామిలీని చూసుకోలేకపోయాను. సో నేను ఎప్పుడు అంటే ఒక అబ్బాయి ఒక 21 సంవత్సరాల తర్వాత ఇంటిని చూసుకోవాలి, నేను ఆ టైంలో వాళ్ళు చూడలేకపోయాను అనమాట. అలా అని మన బ్యాక్గ్రౌండ్ పెద్దదైతే కాదు, అమ్మ నాన్న ఇద్దరు అంటే నాన్న పనికి వెళ్తే కానీ మాకు జరగదు అనమాట, రోజు వాళ్ళు కూలీ మా నాన్న. అలాంటి టైం అప్పుడు నేను ఏం చేయలేకపోయాను. సో నాకు అంటే చాలా ఏడ్చిన రోజులు కూడా చాలా ఉన్నాయన్నమాట, మామూలు కాదు అసలు. చాలా 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 బాధపడేవాడిని. అప్పుడు నాకు ఎలాంటి ఆలోచన థాట్ రాలేదు, దేవుడి దయ వల్ల. వస్తే మరి ఏమయ్యేదో. సో ప్రాబ్లమే, చాలా ప్రాబ్లం. ఓకే. సో మీ లైఫ్లో డాన్సర్గా చేస్తున్నప్పుడు మీరు చాలా కాంపిటీషన్స్కి వెళ్ళాను అది అని చెప్పారు కదా, దాంట్లో మీకు వచ్చిన మంచి ప్రశంస కానీ మంచి అప్రిసియేషన్స్, మీకు హార్ట్కి టచ్ అయిన అప్రిసియేషన్ ఏంటి? ఫస్ట్ అంటే నాకు అంటే నేను విన్ పక్కన పెడితే నా కోసం ఒక ఆర్టికల్ పడింది కదా 2016లో, అది యాక్చువల్గా నేను ఊహించలేదన్నమాట. అది చూసేసరికి అంటే అందులో మ్యాటర్ నాకు చాలా నచ్చింది. అంటే నేను ఒక ఊరిని మా తల్లిదండ్రులని పేరు తెచ్చాననే ఇది చాలా నచ్చింది. డాన్స్ విషయంలో మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు మీ అమ్మ అని చెప్పారు కదా, అదర్ దాన్ అమ్మ బయట వాళ్ళు ఎవరు మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు? మీ ఫ్రెండ్స్ సైడ్ నుంచి కానీ ఎలాంటి సపోర్ట్ ఉంటుండే మీకు? మా ఫ్రెండ్స్ అంటే అంటే వాళ్ళు కూడా నాలాంటి పరిస్థితి, అంటే వాళ్ళు కూడా చాలా పూరే అనమాట. సో వాళ్ళు ట్రయల్స్ అలా ఉండేవన్నమాట. వాళ్ళు వేరే వాళ్ళని సపోర్ట్ చేసే అంత అయితే లేదు వాళ్ళకి, కానీ నాకు ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉండేదన్నమాట. నా ఫ్రెండు మా రాజా అని మాత్రం వాళ్ళు బాగా గర్వంగా ఫీల్ అవుతారు. సో నాకు అమ్మా నాన్న సపోర్ట్ చేసిన తర్వాత ఇంకా నాకు బయట నుండి స్కూల్స్ అనమాట నాకు మంచి ఆఫర్ ఇచ్చారు. స్కూల్స్ నుండి పలాసలో స్మార్ట్ స్కూలు, అలాగే కేనారాయణ కుంటుకోట అని ఒక స్కూలు, తపస్వి స్కూల్ అని. వాళ్ళు నన్ను నమ్మి అంటే ఫస్ట్ నాకు అంటే నేను ఈ డ్యాన్స్ ఫీల్డ్లో నిలబడేటట్టు చేశారు వాళ్ళే. సో వాళ్ళే నాకు, అలాగే లోకల్లో కొంతమంది కొంతమంది పెద్దవాళ్ళు ఆడపిల్లలే ఉంటారు అనమాట. సో వాళ్ళు నా దగ్గరికి వచ్చి డాన్స్ నేర్చుకోవడం, పెద్దవాళ్ళు బాగా మంచి అంటే బిజినెస్ మనిషి పెద్దవాళ్ళే. సో వాళ్ళు నా దగ్గర రావడం, వాళ్ళు నేర్చుకోవడం వల్లే నేను ఫైనాన్షియల్గా గ్రోత్ అయ్యాను అనమాట. నేను ఇన్స్టిట్యూట్ రన్ చేశాను. యాక్చువల్గా ఇన్స్టిట్యూట్ రన్ చేసినప్పుడు కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఫేస్ చేశాను అనమాట. నేను పెట్టినప్పుడు తిత్లీ తుఫాన్ అనేది వచ్చింది. ఓకే. సో నేను డాన్స్ ఇన్స్టిట్యూట్ పెట్టడం, తుఫాన్ రావడం ఒకసారి అయింది అనమాట. సో తుఫాన్ వల్ల నా డాన్స్ ఇన్స్టిట్యూట్ మళ్ళీ ఆగిపోయింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రెంట్లు కట్టాలి కదా, సో దాన్ని బాగా స్ట్రగుల్ చేశాను అనమాట. ఆ రెంట్ అనేది నేను ఇక్కడ ఏ స్కూల్స్ అయితే వర్క్ చేసేవాడిని ఆ వచ్చే మనీతో రెంట్ కట్టేవాడిని. ఓకే. అలా మళ్ళీ అది కొంత రన్ అయింది. ఇంకా చాలు కరోనా వచ్చింది, ఇంకా మళ్ళీ ఆగిపోయింది ఇన్స్టిట్యూట్. మళ్ళీ ఏదో స్టార్ట్ అయింది కదా అనేటప్పటికి మళ్ళీ సెకండ్ వే. సో ఆ విధంగా నేను ఇన్స్టిట్యూట్ రన్ చేసిన ఈ 4 ఇయర్స్లో
నాకు ఫైనాన్షియల్గా అంటే నేను అంత ఇన్కమ్ రాకపోయినప్పుడు కూడా చేతులు పెట్టాల్సింది వచ్చి, అంటే ఈ స్కూల్స్ నాకైతే ఎవరైతే ఇచ్చారో ఆఫరు ఆ స్కూల్ నుండి వచ్చి డబ్బులను తెచ్చి పెట్టేవాడిని అనమాట. సో అలా రన్ చేసుకుంటూ వచ్చాను. నాకు ఎవరైనా సపోర్ట్ చేశారంటే నాకు ఆ స్కూల్స్ వాళ్ళు అనమాట. సో నేను మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళ పేరే చూపించుకుంటాను. ఓకే, ఇప్పుడు ఎలా రన్ అవుతుంది? ఇప్పుడు బాగుంది, సక్సెస్ ఇప్పుడు బాగానే రన్ అవుతుంది. అంటే పెద్ద స్థాయిలో ఇన్కమ్ రాకపోయినప్పుడు కూడా నేను ఎవరి దగ్గర అడిగే ప్రసక్తి లేదు. నేను బాగానే రన్ అవుతున్నాయి, కొంత పేరు వచ్చింది అనమాట. సో నేను ఆ స్కూల్నే కాకుండా యాన్యువల్ డేస్ అని ఇంకా చాలా స్కూల్స్ ఒప్పించుకుంటాను. ఛాంపియన్ స్కూల్ అని ఇంకా ఎస్ఎఫ్ఎస్ అని ఉన్నాయి కొన్ని స్కూల్స్ ఒప్పించుకొని ఆ ఇన్కమ్ ఎక్స్ట్రా యాడ్ అయ్యింది అనమాట. తో పాటు ఇప్పుడు నేను ఒక టీం రన్ చేస్తున్నాను. నా దగ్గర బాయ్స్ ఉంటారు, వాళ్ళకి కొరియోగ్రాఫ్ చేస్తాను, ఈవెంట్స్కి రన్ చేస్తాను. ఈవెంట్కి వెళ్తాను, మన టీం ఈవెంట్కి వెళ్తుంది, కాంపిటీషన్స్కి వెళ్తాను అనమాట. వైజాగ్లో అంటే శ్రీకాకుళం మాది పలాస, అక్కడ నుండి వైజాగ్ వచ్చి కాంపిటీషన్స్కి వచ్చి రీసెంట్గా విన్ కూడా అయ్యాం మేము. అలానే నేను నా దగ్గర ఉన్న కుర్రోళ్ళని కూడా ట్రైన్ చేస్తుంటా. వాళ్ళు కూడా ఒక కొరియోగ్రాఫర్గా చేయాలి, డాన్సర్స్గా చేయాలని. అలాగే కొంతమంది టీచర్స్ని కూడా చేసి పంపించాను, పిల్లల్ని కూడా డీకి అని ఇలా పంపిస్తుంటాను అనమాట. సో కుర్రోళ్ళు కూడా ఇన్కమ్ వస్తుంటుంది నా దగ్గర ఈవెంట్స్ చేయడం వల్ల, వాళ్ళకి మనీ వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడైతే సాటిస్ఫై ఫస్ట్ నేను 10 మందిని నేర్పించాలనుకో తర్వాత ఇప్పుడు కొంచెం సాటిస్ఫైడ్ లైఫ్ ఉంది. అంటే నేను ఫైనాన్షియల్గా ఇంప్రూవ్ అయ్యాను. కాగా మళ్ళీ నేను ఏ ఎయిమ్తో వచ్చాను 10 మందిని నాలా కాకుండా మంచి డాన్స్ అంటే ఈజీగా డాన్స్ నేర్చుకునేది అని అనుకున్నాను నేను. ఎందుకంటే చాలా కష్టపడ్డాను కాబట్టి. ఇన్స్టిట్యూట్స్ లేని టైంలో నేర్చుకోలేకపోయారు. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్స్ పెట్టాను, నాలాగా ఎవరు ఇబ్బంది పడకుండా నా దగ్గరికి వచ్చి నేర్చేసుకుంటున్నారు. సో ఈజీగా అంటే వాళ్ళతో పాటు నా దగ్గర ఉండే కొంతమంది వాళ్ళు కూడా చాలా పూర్ ఫ్యామిలీస్ అనమాట. వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది నా ద్వారా. సో నేనే కాకుండా నా చుట్టుపక్కల ఉండేటోళ్ళకి కూడా మంచి జరగడం వల్ల నేను సాటిస్ఫై. సో డాన్స్ ఆడిషన్స్కి తీసుకెళ్తుంటారు కదా మీ పిల్లల్ని, అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఆడిషన్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు మిమ్మల్ని? ప్రాసెస్ అంటే ఇప్పుడు కొంత ఆడిషన్స్ టైం ఇస్తారు. సో ఆ టైంకి మనం ఎంట్రీ అవ్వాలి. కొంత టైం వాళ్ళు సాంగ్ టైమింగ్ ఎంత అని చెప్తారనమాట. సో ఆ టైమింగ్లో మనం చేసి చూపించాలి, డ్యూరేషన్లో చేసి చూపించాలి. సో వాళ్ళు నచ్చిన వాళ్ళకి సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఆడిషన్స్కి వెళ్ళాను అన్నారు కదా, అక్కడ ఎన్ని స్టేజెస్ ఉంటుంది? అంటే స్టేజ్ 1 స్టేజ్ 2 అలా ఫిల్టర్ చేస్తూ ఉంటారా? ఎలా ఉంటుంది అక్కడ ఆడిషన్? స్టేజ్ 1 స్టేజ్ 2 ఉంటుంది, 3 వరకు ఉంటే ఫైనల్గా ఇంకా స్క్రీన్ పైన కనిపిస్తామంటారు. ఫస్ట్ ఒక రౌండ్ ఉంటుంది. సో నెక్స్ట్ అది ఒకటి కెమెరా రౌండ్ అని ఒకటి ఉంటుంది అనమాట. గ్రాండ్ ఆడిషన్ ఒకటి ఉంటుంది. సో నేను ఫస్ట్ సెకండ్ గ్రాండ్ ఆడిషన్లో బ్యాక్ వచ్చాను. ఒక డాన్సర్కి పేరు వచ్చి రికగ్నైజేషన్ వస్తే దాని తర్వాత లైఫ్ ఎలా అయినా బాగుంటుంది. వాళ్ళ ఆ నేమ్తోని ఫర్దర్గా సంపాదించుకుంటారు, వాళ్ళకి పేరు వస్తుంది. ఒకవేళ రాని వాళ్ళ స్ట్రగుల్ కానీ ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? యాక్చువల్గా ఈ ఫేమ్ అనేది అది కొంతకాలమే. ఇప్పుడు డిఏ తీసుకోండి, ఇప్పుడు ఎక్కువ డీలో విన్ అయిన వాళ్ళకి ఫేమ్ ఉంటుంది. సో ఇప్పుడు కొంత పీరియడ్ వరకు కొంతది. ఇప్పుడు D1 D3 విన్నర్స్ చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనకు తెలియదు, అసలు ఎవరు గుర్తు కూడా లేరు. సో ఈ ఫేమ్ అనేది కొంతకాలమే. సో స్ట్రగుల్స్ అన్నీ మళ్ళీ కామన్గా ఉంటాయి. సో ఈ సక్సెస్లోనే మనం అంటే ఇంకేదో సోర్సెస్ మనీ విధంగా ఇంప్రూవ్ అయ్యేటట్టుగా చేసేసుకోవాలి తప్ప ఈ డ్యాన్స్లోనే ఉండి మనం డెవలప్ అవుతామంటే కష్టం ఈ ఫేమ్ పైన. ఓకే, సో మీకు లెగ్ ఇంజరీ అయింది, కానీ మీ గోల్ మాత్రం నేను ఒక మూవీకి కొరియోగ్రఫీ చేయాలి అని అదే పెట్టుకొని దాని మీదనే వర్క్ చేస్తున్నారు కదా. సో ఎంతవరకు సక్సెస్ అవుతారు అన్న కాన్ఫిడెన్స్ ఉంది మీకు? నేనైతే సక్సెస్ అవుతాను మ్యామ్. ఆల్రెడీ మా ఏరియాలో కొన్ని మూవీస్ అయ్యాయి అనమాట, నేను చేశాను. సో అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. సక్సెస్ అయితే అవుతాను, ఎందుకంటే నాకు తెలియకుండా ఇప్పుడు నేను అసలు నాది ఆగిపోయిన జర్నీ ఒకేసారి స్టార్ట్ అయింది. ఈరోజు ఇప్పుడు మీతో వచ్చి మాట్లాడుతున్నాను కూడా నేను ఎప్పుడు ఊహించలేదు అనమాట. సో ఇది సక్సెసే కదా. సో అదే నేను సక్సెస్ అయితే నా నమ్మకం అయితే ఉంది 100%. మీకు లెగ్ ఇంజరీ అయిన తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నేను అంతగా అంటే ముందు అంత పర్ఫెక్ట్గానైతే నేను చేయలేకపోతున్నాను అన్నట్టు చెప్పారు కదా. ఇన్ కేస్ మీరు ఒక మూవీకి కొరియోగ్రఫీ చేయాలి అనుకుంటే అక్కడ డే అండ్ నైట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి, వర్క్ చేస్తూనే ఉండాలి. దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటారు? యాక్చువల్గా అక్కడే ఉంటుంది మ్యామ్ ఒక డాన్సర్కి కొరియోగ్రాఫర్ తేడా అనమాట. సో నాకు అక్కడ అసిస్టెంట్స్ ఆల్రెడీ నేను రెడీ చేసేసుకుంటున్నాను.
అంటే నాకు ఒక టీం ఉంది. అంటే ఇప్పుడు నాకు ఒక ఆఫర్ వచ్చినా వెంటనే నేను దాన్ని ఫేస్ చేసేయగలను అనమాట. సో నాకు ఒక టీం ఉంది, నాకు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు. నేను కూర్చొని ఎలా అని చెప్పగలను, చేయించగలను. ఓకే. సో ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్లో కూడా మీ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు. సో మేము కాంపిటీషన్స్కి వెళ్తాం కదా, ఆల్రెడీ విన్ అవుతున్నాం కదా, సో దానికన్నా అయితే ఉండదు. ఓకే. సో శ్రీకాకుళం అంటేనే కళలకి ఫేమస్, కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు చెప్పొచ్చు. ఒక జనరేషన్కి అక్కడ ఒక మంచి ఏ కళాకారుడైనా సరే, ఏ రంగానికి చెందిన వాళ్ళైనా సరే వస్తుంటారు కదా. సో మీరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు, అక్కడే ఉన్న ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మీ ఊరు గురించి కానీ, ప్లస్ అక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యలు కానీ, లేకపోతే నెక్స్ట్ జనరేషన్స్ వాళ్ళు ఇలా ఉండకుంటే బాగుంటుంది, నెక్స్ట్ జనరేషన్కి ఇవి మా ఊర్లో వస్తే బాగుంటుంది, మాకు ఈ ఫేవర్స్ జరిగితే బాగుంటుంది అనేది మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పింది 100%. అంటే శ్రీకాకుళం అంటే ఒక కళలకి పుట్టినిల్లు. ఎందుకంటే ఈ పల్లి కళలు కానీ, ఈ జానపద కళలు కానీ అక్కడి నుండి వచ్చాయన్నమాట. సో మా శ్రీకాకుళం జిల్లాలో చాలా పెద్ద అంటే వంగపండు లాంటి పెద్ద వ్యక్తులు కూడా మా జిల్లా నుండి వచ్చిన వాళ్ళే. సో కళ అనేది అది బై బర్త్, అది ఒక బ్లడ్లో ఉన్నట్టు ఉంటుంది అనమాట, పాట అయినా ఆట అయినా. సో ప్రతి ఒక్కరికి అక్కడ ఉంటుంది. అందులో అంటే మాది ఉద్దానం అనమాట. సో ఉద్దానం గడ్డ అంటే చాలా ఒక వైబ్రేషన్ అనమాట మా ఏరియాలో. అంటే ఒక మెయిన్ విప్లవ భావాలతో కూడిన ప్రతి ఒక్కరూ ఒక ఆట అయినా పాట అయినా ప్రతి దాంట్లో, ఒక పెళ్ళి అని ఎందులోనైనా, అంటే మేము సినిమాలో ఉండే సాంగ్స్ కాదు, మేము పల్లెటూరులో మేముగా పాడుకునే పాటలు ఆటలు, సో అవి ఉంటాయి. అంటే మాకు బై బర్త్ వస్తాయి నేను. సో అందుకే మా శ్రీకాకుళం జిల్లాకి జానపదాలు ఎక్కువ, చాలా చాలా ఎక్కువ. అందుకే నేను కూడా బయటికి రావడానికి ఇన్ని రోజులు పట్టింది. నేను ఒక వెస్టర్న్ డాన్సర్. మరి మీరు మీ ఊర్లో జానపదాలు ఎక్కువ కదా, జానపదాల డాన్సర్ అంటే ఫోక్ డాన్సర్గా ఎందుకు మీరు బయటికి రావాలి అని అనుకోలేదు? యాక్చువల్గా నేను ఫస్ట్ చేసిన సాంగ్ జానపదమే, కానీ నేను ఇప్పుడు ట్రెండ్ని ఫాలో అవ్వాలి. నాకు ఇన్స్పిరేషన్ ఎలా ఉంది అంటే ఒక టీవీ షోస్లో చేయాలి, ఒక మూవీస్లో చేయాలి అనేది ఉండేది. సో నాకు జానపదం అంటే ఇష్టమే, ఇప్పుడు కూడా నాకు చాలా ఇష్టం. కానీ నేను ఒక పై స్థాయికి వెళ్ళాలంటే పక్కాగా అది వెస్టర్న్ అయి ఉండాలన్నమాట. అందులో నాకు 10 మందిలో ఒకలా ఉండాలి. సో అందుకే ఫస్ట్ నేను ఒక మిక్సింగ్ సాంగ్స్ అయినా ప్రతిదీ నేను స్టార్ట్ చేసిందే. అందుకే నన్ను ఉద్దానంలో మిక్సింగ్ రాజా కూడా అంటారు అనమాట. నేను స్టార్ట్ చేసిందే. సో నేను ఆ విధంగా నేను వెస్టర్న్ డ్యాన్స్ వైపుకు వెళ్ళినప్పుడు కూడా నాకు జానపదాలు అంటే చాలా ఇష్టం. సో బయట కాంపిటీషన్స్లో కానీ ఎక్కడైనా కూడా మీరు అన్నట్టు వెస్ట్రన్ డాన్స్ ఇదే ఎక్కువ చూస్తుంటాం కదా, జానపదాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ లేదు అని అంటారా? లేదని ఏమీ లేదు మ్యామ్, ఉంది. వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళకి కూడా ఉంది, లేదని కాదు. సో లేదు ఉంది అనడానికి ఏంటంటే మెయిన్ ప్లాట్ఫామ్ ఉండాలి కదా. సో రేలార అనే ప్రోగ్రామ్ వచ్చినాక ఈ జానపద కళాకారులందరికీ ఒక వేదిక కనిపించి ఇప్పుడు కూడా ఆ ఫేమ్ పైనే, ఆ రేలార అనే ఫేమ్తోని ఈరోజు చాలామంది ఈవెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ చేస్తున్నారు. సో వాళ్ళకి వేదిక అయితే లేదు, కళలు అయితే చాలా వెల్ టాలెంటెడ్లు ఉన్నారు మా ఏరియాలో. సో ఇప్పుడు డి వచ్చింది, రంగం వచ్చింది, ఆట వచ్చింది, డ్యాన్స్ వచ్చింది, చాలా షోస్ వచ్చాయి. బట్ వాళ్ళకంటూ ఏ షోస్ లేవు కాబట్టి వాళ్ళకి తక్కువే, అంటే గుర్తింపు తక్కువ. సో మంచి మంచి టాలెంటెడ్ ఉన్నారు. అలాగే ప్రజెంట్ అయితే ఫోకే నడుస్తుంది నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు మన పల్సర్ బైక్ రమణ పాడిన పాట మాదే, మా సైడ్ పాటే. ఇప్పుడు పల్సర్ బండి అనేది అదే నడుస్తుంది. ఇప్పుడు లింగిడి కోటబొమ్మల సాంగ్ మా ఏరియా, మా ఉద్దానం సాంగ్లు నేను అవన్నీ మావే నడుస్తున్నాయి. సో వాళ్ళకు ఉండాల్సిన గుర్తింపు వాళ్ళకు ఉందని అనుకుంటున్నాను. సో షోస్ వరకు అంటే డాన్స్ షోస్ లేకపోవచ్చేమో, కానీ ఇలాంటి విషయాల్లో 10 మందిలో ఒక ఫేమ్ తెచ్చుకునేది మాత్రం ఉంది, వాళ్ళే ఉన్నారు చెప్పాలంటే. ఏదైనా డాన్స్ కాంపిటీషన్ తీసుకుంటే టీవీ ప్రోగ్రామ్స్ అలా నేను చూసినంత వరకు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు అని అంటే వాళ్ళ దాంట్లో డాన్స్ కన్నా మించి స్టంట్స్ ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి, ఈవెన్ బయట జనాల టాక్ కూడా అలానే ఉంటుంది, స్టంట్స్ ఎక్కువ చేస్తున్నారు డాన్స్ తక్కువ అని చెప్పేసి. సో ఇప్పుడు నెక్స్ట్ కూడా అలానే కంటిన్యూ అవుతుంది చాలా డేస్ నుంచి. సో మీరేమంటారు, డాన్స్ అంటే స్టంట్స్ చేస్తేనే డాన్స్, అలా అయితేనే కాంపిటీషన్స్ గెలుస్తాము అని అంటారా, లేదు వీళ్ళు రాంగ్గా చేస్తున్నారు అన్నట్టు ఏమని చెప్తారా?
అంటే రాంగ్ రైట్ అని పక్కన పెడితే యాక్చువల్గా మన డ్యాన్స్ అనేది ఇప్పుడు వెస్టర్న్ అది అంటే బయట నుంచి స్టైల్ హిప్ హాప్ ఇవన్నీ ఇప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ మనం చేసుకుంటూ వచ్చామన్నమాట. సో వాళ్ళే ఈ స్టంట్స్ అని ఇవన్నీ చేయడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళని చూసి నేర్చేసుకున్నాం కాబట్టి స్టంట్స్ చేయాలి ఇవి అవన్నీ మనం అలా. సో ఇప్పుడైతే షోస్లో ఇప్పుడు అది లేదు. ఇప్పుడు డాన్స్ మాస్టర్స్ ఇప్పుడు మన జానీ మాస్టర్ అయినా శేఖర్ మాస్టర్ అయినా ఇప్పుడు అలాంటి చేయొద్దనే చెప్తున్నారు అనమాట. సో అవన్నీ పక్కన పెడితే అవి రియాలిటీ షోస్ డాన్స్ వరకే. ఇప్పుడు మనం ఒక మూవీ కొరియోగ్రాఫర్ అవ్వాలంటే ఆ స్టంట్స్ అవసరమేలే. సో పెద్ద అంటే డాన్స్ కావాలంటే స్టంట్స్ కావాలని ఏమీ లేదు, స్టంట్ చేయాల్సిన అవసరం లేదు అంతే. అంటే జస్ట్ డాన్స్లో ఒక ఎఫెక్టివ్గా కనిపించాలని సో అవి చేస్తారు తప్ప డాన్స్కి అది ఇంపార్టెంట్ అయితే కాదు. ఓకే. సో జానపదాలని ఇప్పుడు మీరు అన్నట్టు రేలా రే రేలా ప్రోగ్రామ్ అది సింగింగ్కి ఎలా అయితే ఒక అదే స్టెప్ లాగా వచ్చి వాళ్ళు నెక్స్ట్ ఫర్దర్గా ఎలా కంటిన్యూ అయ్యారో ఈ డాన్సర్స్కి కూడా అలా జానపదంకి సంబంధించిన ప్రోగ్రామ్స్ పెడితే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక వేదిక ఇవ్వాలి కదా, ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించేసుకోవాలంటే. సో ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆ ఛాన్సెస్ వస్తున్నాయి. సో ప్రత్యేకించి వాళ్ళ కోసమైతే కాదు, కొంతమందిని అంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వాళ్ళని తెచ్చి చేపిస్తున్నారు. వైరల్ అయిన వాళ్ళు అవనోళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అవుద్ది ప్రోగ్రామ్స్ పెడితే. సో మన దగ్గర ఉన్న మన ఫ్లేవర్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి, మనమే చేసుకోవాలి. జానపదాల్ని బయటకు తీసుకోవడం అనేది కూడా మనమే చేసుకోవాలి. ఎంతసేపు వేరే అదర్ కంట్రీస్ నుంచో తెచ్చుకున్న ఆర్ట్ ఫామ్స్ కానీ వాళ్ళ కల్చర్ని ఫాలో అవ్వడం కానీ కాకుండా మన దగ్గరది ఫాలో అవుతే బెటర్. అయినప్పుడు కూడా వాళ్ళకి జనాల్లో చాలా ఆదరణ ఉంది. అంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తులు అయితే వాళ్ళనే ప్రోత్సహిస్తారు, వాళ్ళ డాన్సులనే చూస్తారు, వాళ్ళకే రెస్పెక్ట్ ఉంటుంది. సో వాళ్ళకి ఇవ్వాల్సిన అంటే వెస్ట్రన్ డాన్స్తో పాటు వాళ్ళకి మాకన్నా ఎక్కువ వాళ్ళకే వాల్యూ ఉంది సమాజంలో. సార్ ఉద్దారం అంటేనే కిడ్నీ సమస్యలకి అక్కడ పేరు కదా. సో ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అక్కడ సమస్యలు ఎలా ఉన్నాయి, ఓకేనా? మీకు ఏం చేంజ్ కనిపిస్తుంది గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత? చేంజ్ అంటే యాక్చువల్గా కిడ్నీ సమస్య అనేది ఒక 30 సంవత్సరాల ముందు నుండి ఉంది. ఇప్పుడు ఈ 30 సంవత్సరాల మధ్యలో చాలా ప్రభుత్వాలు మారాయి కాబట్టి అంటే ప్రభుత్వాలు అంటే ఆ ప్రాబ్లం ఉంది అనేది గత ఒక 10-15 సంవత్సరాల ముందు తెలిసింది, కానీ దాని ముందు నుండి ఉంది. సో ఇప్పుడు మేమే తెలియలేదు. సో ఆ సమస్య అక్కడ ఉంది అని తెలియజేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అనమాట. సో ఆయన ఉద్దానంకి వచ్చినాక అక్కడ ఉద్దానం సమస్య అనేది బయటకు వచ్చి ప్రపంచ స్థాయిలో ఉద్దానం అని తెలిసింది, అక్కడ సమస్య ఏంటని తెలిసింది. ఇప్పుడు మా ఏరియాలో పవన్ కళ్యాణ్ వచ్చి ఇప్పుడు ఎన్ఆర్ఐలు వచ్చి వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం, కొన్ని మెడికల్ క్యాంపులు పెట్టినాక అప్పుడు ఈ సమస్య అనేది బయటికి వెళ్ళిందండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు దానికి తగ్గట్టుగానే ఇంకా మేనిఫెస్టోలో పెట్టించుకొని మాకు కావాల్సిన విధంగా వాళ్ళు చేశారు. అలాగే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొంతవరకు చేశారు. దాని తర్వాత మళ్ళీ మన జగన్ గారు వచ్చారు, ఆయన కూడా ఒక 10,000 వరకు పెన్షన్ ఇచ్చారనమాట. సో ఆయన చేశారు. తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేశారు. అంటే ప్రతి మేనిఫెస్టోలో కిడ్నీ సమస్య అనేది ఒక పాయింట్ అనమాట. సో అంటే ప్రతి ఒక్క రాజకీయ పార్టీలో మేనిఫెస్టోలో ఈ పాయింట్ అనేది ఉంది కాబట్టి మేము ఎవరు గెలిచినా మాకు ప్రాబ్లం అయితే లేదు. సో ఆ విధంగా మాకు ఎంతో కొంత మంచి జరుగుతుంది. కానీ ఉద్దానం సమస్య పూర్తి స్థాయిలో అయితే ఇంకా తీరలేదు. ఒక కిడ్నీ అంటే కూడా పరిస్థితి ఏంటంటే ఉద్దానంలో నేనే మా విలేజ్లో అంటే మ్యాక్సిమం ప్రతి ఒక్క ఇంట్లో ఎఫెక్ట్ ఉంటుంది, ఎవరొకరు చనిపోవడం చనిపోయి అంటారు, ఇంక్లూడింగ్ మా నాన్నగారికి కూడా ఉంది. కానీ దానికి అండ్ మా నాన్నకు ఒక 2 పాయింట్స్ ఉందన్నమాట. సో దానికి తగ్గట్టుగా మనం కేర్ తీసుకుంటే తగ్గుద్ది, లేకుంటే పెరిగిపోద్ది అనమాట. సో ఫుడ్ కేర్ అయినా ప్రతిదీ సో ఆ విధంగా చూసుకొని ఉన్నారు. కానీ మిగతా వాళ్ళకైతే వాళ్ళు చూడలేక కొంతమంది చనిపోతున్నారు, అది ఉన్న పలంగా ఎక్కువ అయిపోద్ది అనమాట. సో ఆ విధంగా అయితే అవుతుంది. అంటే మెడిసిన్ తర్వాత డయాలసిస్ అని ఇలా ఉంటాయి స్టెప్ బై స్టెప్, అంటే పాయింట్స్ పెరిగే కొలది. సో మెడిసిన్ అనేది మాకు దొరుకుతుంది. ఇంకా డయాలసిస్ అనేది మేము అప్పుడు శ్రీకాకుళం కానీ వైజాగ్ కానీ వెళ్ళాలి, ఇప్పుడు మాకు అది లేదు, మాకు దగ్గరలో ఉండే హాస్పిటల్స్లో అవైలబుల్గా ఉంది. సో ఈ విధంగా మాకు మంచి జరిగింది. కానీ
పూర్తి స్థాయిలో అసలు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనేది మాత్రం ఇంతవరకు ఆ సమస్య మాకు తీరలేదు. అది మాకు పెద్ద సమస్యగా ఇప్పుడు కూడా ఉంది. అది ఎంత అంటే చిన్నపిల్లలను కూడా వదిలట్లేదు. రీసెంట్గా ఒక 13 years అమ్మాయి చనిపోయింది. 19 years అంటే ఏజ్తో సంబంధం లేకుండా చిన్న పిల్లలు కూడా చనిపోతున్నారు. ఆ విధంగా మా ఉద్యానంలో చనిపోతూనే ఉన్నారనమాట. అది మాకు ఒక చాలా పెద్ద పనిష్మెంట్ అనుకోవాలి. దేవుడు ఇచ్చిన పనిష్మెంట్ ఏమో తెలియదు, కానీ ఇప్పటి వరకు మేము ఇబ్బందులే. ప్రతి ఒక్క ఇంట్లో ఉంది ఆ సమస్య. ప్రతి ఒక్క ఇంట్లో ఒకరు చనిపోయి ఉంటారు. సో లెక్క పెట్టుకొని వెళ్తే ప్రతి ఒక్క ఇంట్లో ఒక కిడ్నీ చనిపోయే వాళ్ళు పక్కాగా ఉంటారు అనమాట. ఓకే. సో మరి అక్కడ ప్రజలు మళ్ళీ ఇంకా అక్కడే ఉండాలి అన్నట్టే ఉంటారా, లేకపోతే అక్కడ నుంచి ఇంకా కిడ్నీ సమస్య ఎక్కువైపోతుంది వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అనే మైండ్ సెట్తో ఉంటారా? అంటే కిడ్నీ సమస్య అనేది ఇప్పుడు దేని ద్వారా వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది పూర్తి స్థాయిలో మాకు తెలియట్లేదు అనమాట. అలానే ఉన్నపలంగా విడిచిపెట్టి వెళ్ళడం అంటే కష్టం. ఇప్పుడు ప్రతి ఒక్క రైతాంగం చేసుకొని ఉంటారు, వాళ్ళు పని చేస్తే కానీ రాదు. ఆ విధంగా ఉండేటోళ్ళు ఇల్లుని విడిచిపెట్టి వెళ్ళరే కదా ఊర్లో. అయినప్పుడు కూడా చాలా వరకు ముందు నుండే మాది వలసలు వెళ్ళిపోతుంటారు. అది కిడ్నీ అనే కాదు, నార్మల్గానే వెళ్ళిపోతుంటారు అనమాట. సో దాన్ని ఇంకా ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడటమే కానీ అక్కడ నుండి విడిచిపెట్టి వెళ్ళిపోవడం అయితే లేదు. సార్, 4 Sides టీవీ సగర్వంగా సమర్పిస్తున్నాం మేం ఫేమస్ ప్రోగ్రామ్కి వచ్చి మీ డాన్స్ జర్నీ మాతో షేర్ చేసుకున్నందుకు, మీ స్ట్రగుల్స్ కానీ, అలానే ఫర్దర్గా మీకు మంచి సక్సెస్ రావాలని చెప్పి, మీ ఇన్స్టిట్యూట్స్ మంచిగా రన్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలానే మీ 4 Sides టీవీకి ఏమైనా చెప్పాలి అనుకుంటే చెప్పొచ్చు. 4 Sides టీవీకి ఈరోజు రావడం నిజంగా నాకు అంటే నా జర్నీలో సక్సెస్లో ఇదొక భాగమనే చెప్పేసుకుంటాను. ఎందుకంటే నేను థ్యాంక్ యూ సో మచ్ 4 Sides టీవీ ఛానల్ వారికి. ఇప్పుడు నాలాంటి కళాకారులను ఇక్కడ నేను ఎక్కడ ఉన్న శ్రీకాకుళం నుండి తీసుకొచ్చి నన్ను ఇక్కడ కూర్చోబెట్టారు. సో నన్ను చూసి ఇప్పుడు మా ఏరియాలో చాలామంది కళాకారులు ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా వస్తారు. మీరు అలాంటి వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి, వాళ్ళని కూడా ప్రోత్సహించాలి. మా 4 Sides టీవీ సమర్పిస్తున్నాయి మేం ఫేమస్ అనే ప్రోగ్రామ్ కాన్సెప్టే అది. ఎందుకంటే ఫేమస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు సార్, ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. కానీ ఇలా మీలాగా ఎక్కడో చిన్న విలేజెస్లో ఉంటారు, కానీ చాలా టాలెంట్ ఉంటుంది వాళ్ళకి, కానీ తెలీదు ఏ రూట్ తీసుకోవాలో తెలీదు, ఎలా బయటకు రావాలో తెలియదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి మళ్ళీ జనాలకి పరిచయం చేయడమే మా 4 Sides టీవీ మేం ఫేమస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఎందుకంటే నిజంగా అంటే ఇదివరకు నేను ఇప్పుడు నా జర్నీలో నేను ఎప్పుడు వినలే. ఒక నార్మల్ సక్సెస్ పర్సన్స్కే వచ్చి ఇంటర్వ్యూస్ చేస్తారు, కానీ అంటే ఒక నార్మల్ సక్సెస్ లేని పర్సన్స్ కూడా కొంత స్థాయికి వెళ్ళి ఫెయిల్ అయ్యి రిటర్న్ వచ్చిన వాళ్ళకైతే ఎవరు ఇంతగా పిలిచి ఇంటర్వ్యూ చేసి మీ స్ట్రగుల్స్ అయితే అడగలే. ఫస్ట్ టైం మీరు అడిగారు. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సక్సెస్కి వెళ్ళేటోడు ఒకటే జస్ట్ కొంచెం తేడాతోనే ఓడిపోయి వచ్చేస్తారు. సో ఈక్వల్ స్ట్రగులే ఉంటుంది, కానీ సక్సెస్ వచ్చినాక వాళ్ళకి ఉంటాయి, ఇలాంటివి మాకు ఉండవు. సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.